పిఠాపురం నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో నవంబర్ నెలాఖరున జరిగిన ఒక ఇష్యూ, దళితులని దుర్భాషలాడిన ఒక టీచర్, ఇంగ్లీష్ టీచర్ ఎవరైతే ఉన్నారో అతన్ని, ఆ ఇష్యూ ఏదైతే ఉందో అదంతా మీరు వీడియోస్లో చూశారు. అండ్ పబ్లిక్లో కూడా ఆ ఇష్యూ బాగా నలిగిన తర్వాత దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న మీద తన ఈర్షని, తన అసూయని, తన ద్వేషాన్ని బయట పబ్లిక్ ప్లాట్ఫామ్లోనే వెలగక్కటం జరిగింది. దాని తర్వాత మీరే ఆ ఇష్యూని టేకప్ చేయాలి, అన్నీ పవన్ కళ్యాణ్ మొయ్యలేడు, అట్లాస్ లాగా కుంగిపోతానని చెప్పిన తర్వాత దాని తర్వాత ఇమీడియట్గా ఉస్కో అంటే డిస్కో అనే కొన్ని కుక్కలు అట్లా వచ్చి బయటకు వచ్చి మురిగినియ్యి, తమ్మిని బొమ్మిని చేసి, మసిపూసి మారేడికాయ చేసి, ఆ ఇష్యూకి సంబంధించి విక్టిమ్స్ వైపు కాకుండా, దళితుల పిల్లల వైపు కాకుండా వెళ్ళి అటువైపు ఉన్న వర్గం వైపు మాట్లాడటం కావచ్చు, లేదా అసలు పిల్లలు కాదు కదా వివక్ష చూపించింది, టీచర్లు కదా అని చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఆ కాపు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కావచ్చు. ఇట్లా మసిపూసి మారేడికాయ చేసి మొత్తానికి ప్రశ్న వెళ్తానంటేనేమో పోలీసులు అనుమతులు ఇవ్వకుండా, ప్రశ్న టీం మళ్ళీ వెళ్తానంటే పోలీసులు అనుమతులు ఇవ్వకుండా, మిగతా యూట్యూబర్స్ని కూడా అందరినీ పంపించి దాని విషయాన్ని డైల్యూట్ చేయటం మనందరం చూసాం. ఇప్పుడు దానికి సంబంధించి లీగల్గా కూడా కొంతమంది కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ విషయం ఎందుకు మాట్లాడుతున్నాం? ఒక సోషల్ యాక్టివిస్ట్, ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఇంతకుముందు పార్టిసిపేట్ చేశారు. ఆవిడ బొజ్జ ఐశ్వర్య అక్కడ దళితులకు సంబంధించి, మానవ హక్కులకు సంబంధించి ఒక సామాజిక కార్యకర్తలాగా పనిచేస్తున్న వ్యక్తి బొజ్జ ఐశ్వర్య. ఈవిడ పిఠాపురంలో చలో పిఠాపురం అని చెప్పని ఒక కాల్ఫర్ చేశారు. అది రేపు ఉంది. రేపు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి సంక్రాంతి సంబరాలు చేసుకోవటానికి వెళ్తున్నాడు. ఆ సంక్రాంతి సంబరాలు చేసుకోవటానికి వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారిని రాజ్యాంగబద్ధంగా మేము మీకొచ్చి ఒక మెమో ఇస్తాం, ఒక అర్జీ పెడతాము, మీకు వచ్చి మేమే డైరెక్ట్గా వచ్చి మేమే మీకు వచ్చి మా బాధను మీకు వెళ్ళబుచ్చుతాము, సార్ ప్లీజ్ డూ దిస్, ఆ టీచర్ని సస్పెండ్ చేయండి అని చెప్పని ఆవిడ ఒక చలో పిఠాపురం కాల్ఫర్ చేశారు. ఒకసారి ఆ వీడియోని మీరు చూస్తారా? ఒకసారి చూడండి ఆ వీడియోని. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 9వ తారీఖున పిఠాపురం నియోజకవర్గానికి వస్తున్నారు. సో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరిగి పిల్లలు లబోదివో అంటున్న ఆయనకి కనబడలేదు, వినబడలేదు. పైగా పిల్లలదే తప్పు అని మరింత బాధను వాళ్ళకి కలుగజేశారు. సో లెట్స్ వెల్కమ్ పవన్ కళ్యాణ్ గారు. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పిల్లల ప్లగార్డ్స్తో మీకు వెల్కమ్ చెప్పబోతున్నాము. అలానే పాపం మీరు న్యూ ఇయర్కి కూడా లేరు కదా మీ నియోజకవర్గంలో, మీకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కూడా చెప్పాలి సార్. విషింగ్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. రండి, వీఆర్ వెయిటింగ్. పవన్ కళ్యాణ్ గారి స్టైల్లోనే ఈవిడ కూడా, సార్ మీరు రండి, మీకు వెల్కమ్ చెప్పడానికి మేము రెడీగా ఉన్నాము అని చెప్పని ఆవిడ ఏం చేశారంటే ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఐఎమ్ ఇన్వైటింగ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు, శ్రవణ్ కుమార్ గారు, ఆల్ మాల మహానాడు అండ్ ఆల్ దళిత్స్ టు స్టాండ్ ఫర్ చిల్డ్రన్. వెల్కమ్ చేయడానికి పవన్ కళ్యాణ్. అంటే ఇది చలో పిఠాపురం చిన్నారులకు అండగా ఈ పోస్టర్ కూడా చూడండి. దీంట్లో మొత్తం అందరినీ కూడా పిలిచి మీరందరూ రావాలి, వస్తే ఆ పిల్లలకి మనం న్యాయం చేద్దామని చెప్పని చలో పిఠాపురం కాల్ఫర్ చేశారు. కథం పొద్దున్న లెగిస్తే మా అన్న, నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేంటి? తోలు తీస్తా, తాట తీస్తా, కొబ్బరికాయ తొక్క వలుస్తా, కొబ్బరి చెప్పుని చీల్చేస్తా, చీల్చి చెండాడతా, వెంట్రుకలు ఎటుది చేతి రేఖల్ని తీసేస్తా, మీరు చేతులు కాళ్ళు చాపితే మీకు జ్యోతిష్యం చెప్తా అంటాడు కదా. అంటే లేస్తేనే మనిషిని కాదు, ఏ మాకు భయమా అంటాడు కదా. ఎంత పిరికోడంటే ఈయన, ఎంత పిరికోడంటే 3 రోజులు ఒక ఆడమ్మాయిని హౌస్ అరెస్ట్ చేయించాడు.
ఒకసారి ఇమేజ్ చూడండి. పొద్దున్న లెగిస్తే మోకాళ్ళ మీద కూర్చోపెడతా, గొంతు పట్టుకుని పిసుకుతా. లేస్తే ఇయ్యే మాటలు. కొడకల్లారా ఎటుది పట్టుకొని పిసుకుతావా? ప్రతిపక్షంలో ఉంటే, అధికార పక్షంలో ఉంటేనేమో ఏం చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు? మీరు అధికారంలో మేము ఉన్నాము, రాజ్యాంగబద్ధంగా మేము నిరసన తెలియజేయండి, లేదా మీ వర్షన్ ఏదో చెప్పండి అని చెప్పానంటే ఆమె అదేగా చేయడానికి రెడీ అయింది. ఎందుకు అరెస్ట్ చేశారు? ఒకసారి ఆవిడ వర్షన్ ఉందామా? ఒకసారి ఆవిడ ఏమైందో నాకు ఫోన్ వచ్చింది. ఏంటంటే రావణ్ గారు ఇట్లా నన్ను అరెస్ట్ చేశారండి అంటే, ఎందుకు అంటే హౌస్ అరెస్ట్ అంట, 3 రోజులు అంట. 3 రోజులు అంటే సంక్రాంతికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి అసలు రామరాజ్యం చూడండి. ఒకసారి ఆవిడ మాటలు వినండి. ఈ రోజు నుండి 3 రోజులు నన్ను హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కొనదల పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎందుకు భయపడుతున్నారు? వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే తప్పే ఉంది. నేను ఏమన్నా మిమ్మల్ని కొడతానన్నానా, తిడతానన్నానా? వెల్కమ్ చెప్తానని అన్నాను. పిల్లల్ని తీసుకొచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇస్తానన్నాను. కుల వివక్షణ జరిగింది, మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మీరు వచ్చిన తర్వాత ఈ కుల వివక్షణ అనేది ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ఎందుకయ్యా మీకు అంత భయం? వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే ఏముంది? అవును, 1000 మంది మేము గ్యాదర్ అయ్యాం, దళిత సంఘాలు అన్నీ వచ్చాయి. ఏంటి ఇప్పుడు దానికి 1000 మందికి భయపడిపోతున్నారా మీరు? నన్ను ఒకరు దాని లోపల పెడితే సరిపోద్దా? ఇంత దిక్కుమాలని అసలు పాలన ఏం చేస్తున్నావో తెలియట్లేదు. కానీ ఈ బిల్డప్లకి ఏం తక్కువ. సినిమా అనుకున్నావా? ప్రజలు పాలించేమన్నా సినిమాలా కనబడుతుందా మీకు? ఈ రోజు ఎందుకు హౌస్ అరెస్ట్? నాకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు, ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టారు ఒకరు 3 రోజులు. ఇంక ఇదేం ప్రజాస్వామ్యం? ఇదేంటి? ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాకు స్వేచ్ఛ మాకు ఇవ్వకుండా ఏ రోజు లేరు. కరెక్ట్. న్యూట్రల్ గా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా స్వేచ్ఛ వాయిస్ ఇచ్చేవారు. మీకు ఇంత భయం ఉన్నప్పుడు నాది ప్రశ్నించే గొంతు 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 అని ఓవరాక్షన్ చేయకుండా ఉండాలి. ఇంకొకరు ప్రశ్నిస్తుంటే నీకు నొప్పి వస్తుందా పవన్ కళ్యాణ్ గారు? మీకు సుగాలి ప్రీతి తల్లిని కూడా అలాగే హౌస్ అరెస్ట్ చేయించారు. దళితులంటే మీకు అంత చిన్న చూపా? మా రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా మీకు ఇష్టం లేదండి పవన్ కళ్యాణ్ గారు? మీదే ఒక ఇదేనా? చెయ్యి. అది పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు విన్నారా? ఛీ. కరెక్ట్. ఒక ఆడపిల్ల ఉప ముఖ్యమంత్రి వస్తుంటే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తుంటే అంత భయమా? ఇంత పిరికితనమా? ఇంత భయమా? కాళ్ళు చేతులు గజగజగజ వణికిపోయినాయా? 1000 మంది గ్యాదర్ అవ్వగానే. బయటకు మాత్రం ప్రపంచమంతా పిఠాపురం వైపు చూస్తుందండి. ప్రపంచమంతా పిఠాపురం వైపు ఏం చూస్తుంది? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఆ ఎమ్మెల్యే గారు మాత్రం అంత నిరంకుశత్వం. మనదంతా మొనార్కిక్ రూలు, ఆటోక్రటిక్ రూలు మనదంతా. ఆటోక్రసీ. ఇప్పుడు మా జనసేన జెండా కూలీల పాపం వాళ్ళు చూస్తారు, వాళ్ళకి అర్థమైద్దో సావదో. అదేరా మన ఈ రాజులు పరిపాలిస్తారు చూసారా, అది రాచరిక పాలన. రాజు ఏది చెప్తే అదే కదా. ఇప్పుడు రాజుగారు వస్తున్నారు సంక్రాంతి సంబరాలు చేసుకోవటానికి, అందుకని అక్కడ జరిగిన దళితుల మీద జరిగిన వివక్ష గురించి మాట్లాడాలని చెప్పని అక్కడ ఉన్న దళిత నాయకులందరూ కూడా ఒక గ్యాదర్ అయ్యి రిప్రజెంటేషన్ ఇస్తానని చెప్పానంటే ఒక ఆడపిల్లను 3 రోజులు సారువారు, దొరవారు, రాజావారు, పిఠాపురం దొరగారు ఇస్తున్నారు, 3 రోజులు హౌస్ అరెస్ట్ చేయండి ఆడపిల్లని చెప్పారు. సిగ్గుండాలి రాష్ట్ర ప్రభుత్వానికి. సరే, అంత భయం ఉన్నోళ్ళు ఎందుకండి బేరాలు పలకటం? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత భయం ఉన్నోళ్ళు ఎందుకండి? నిజాన్ని ఎన్ని రోజులని మీరు ఇలా అరచేత్తో ఆపేద్దామని చూస్తారు? ఈ నిజాన్ని 4 బుకాబగిరి వల్ల పంపించి అక్కడ ఏమి జరగలేదు అన్నంత మాత్రాన జరిగింది జరగకుండా పోద్దా? నిజాన్ని ఎంతకాలం అని మీరు అరచేత్తో ఇట్లా ఆపేద్దామని చూస్తారు? ఆ వివక్షకు గురి చేసిన ఒక్క టీచర్ గారిని మీరు సస్పెండ్ చేయటానికి ఇంత డ్రామా ప్లే చేయాలా? సిస్టమ్ని ఇంత కదిలించాలా?
అంటే అంత చిన్న చూపా మీకు దళితులంటే? దళితుల మీద ఒక వివక్ష జరిగింది, పిల్లల్ని ఆ టీచర్ గారు అన్నాడు, వాడిని సస్పెండ్ చేయండి అంటే ఒక్కడిని సస్పెండ్ చేయడం కోసం మొత్తం ఒక జాతిని మీరు అణచిపెడదామని చూస్తున్నారా? ఈరోజు ఆపారు, మీరు వచ్చి రాజుగారు సంబరాలు చేసుకొని వెళ్ళిపోతారు. మరి తర్వాత అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ వస్తుంటే అందరూ రోడ్ల మీద దండాలయ్యా అనుకుంటే పాటలు పాడే ఎలివేషన్ రీల్ కావాలి మనకి. ఎవడో నల్ల కార్డులతో వచ్చి బ్లాక్ రిబ్బన్స్తో బ్లాక్ డ్రెస్సులతో వచ్చి నిరసన తెలియజేసే అన్నీ కూడా ముందే హౌస్ అరెస్టులు చేస్తాం. ఇది ఒక రాజకీయమా? ఎందుకు ఈ రాజకీయం చేసే బదులు అసుగాలి పార్వతి ఆవిడ ఫిజికల్లీ ఆవిడ ఆవిడ్ని హౌస్ అరెస్ట్ చేస్తాం. ఈవిడ దళితు ఈ అమ్మాయి ఐశ్వర్య ఈవిడ్ని హౌస్ అరెస్ట్ చేస్తాం. ఎందుకండి ఈ రాజకీయం చేయటం ఎందుకు? ప్రశ్నించే గొంతుని ఎవరు ప్రశ్నించకూడదు. అది పోయిందిలే, ఆ ప్రశ్న అన్నీ పోయినాయిలే. దిస్ ఈజ్ an open call to పవన్ కళ్యాణ్ గారు. సార్, మీరు ఈరోజు ఆపారు కదా, పిఠాపురంలో ఖచ్చితంగా ధర్నా చేస్తాం. పిఠాపురంలో ఆ దళిత పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో ఆ దళిత పిల్లలు తల్లిదండ్రులు మొత్తాన్ని తీసుకొని వచ్చి అక్కడ కలెక్టరేట్ ముట్టడి చేస్తాం. ఈరోజు మీరు ఏ బొజ్జ ఐశ్వర్యని అయితే ఆపారో అదే బొజ్జ ఐశ్వర్య ఆధ్వర్యంలో అక్కడ పిఠాపురంలో దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మొత్తం మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, వాళ్ళతో పాటు బహుజనులు కూడా బీసీలని మొత్తాన్ని కలుపుకొని, సామాజిక కార్యకర్తలని కలుపుకొని పెద్ద ఎత్తున పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అడ్డాలో ధర్నా చేస్తాం. ఆపండి సార్, ఆపండి. వీడిని సస్పెండ్ చేస్తారో లేదా ధర్నాని దళితుల యొక్క యాంగర్ని ఫేస్ చేస్తారో చూద్దాం.